మీ బండి కూడా ఈ బండిలాగే మైలేజ్ రాకుండా పోయిందా? మరీ లీటర్కి 30-40 వస్తుందా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. ప్రీవియస్ మనం పెట్టిన వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి. ఆ వీడియో చూసి ఈ కస్టమర్ కూడా మనకు ఫోన్ చేశారు. 2-3 చోట్ల చూపించాను, అయినా సరే అలాగే ఉందండి, మీరైతే ఖచ్చితంగా నాకు చేసి పెట్టాలని అడిగారు. సో నేనైతే ఖచ్చితంగా చేస్తానని చెప్పి మార్నింగే రమ్మన్నాను. ఇంతకీ ఈ బండి పేరు చెప్పలేదు కదా మీకు. ఇదైతే CT100 110 BS6 వెహికల్. సో మీకు ఐడియా వచ్చే ఉంటుంది. కార్బొరేటర్ నిండా అయితే సెన్సర్లు ఉన్నాయి. ఇందులో మస్ట్ అండ్ షుడ్గా క్లీన్ చేయాల్సిన సెన్సర్ అయితే మ్యాప్ సెన్సర్ ఉంటుంది. సో ఆ మ్యాప్ సెన్సర్ మీద మనకి మైలేజ్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఆ మ్యాప్ సెన్సర్ అనేది ఎలా ఉందో. ఈ సెన్సర్ అయితే మనం మస్ట్ అండ్ షుడ్గా క్లీన్గా నీట్గా పెట్టుకోవాలి. అప్పుడే మనకి మైలేజ్ అనేది పెరుగుతుంది. సో దానివల్ల మనకి జర్కింగ్ కంప్లైంట్ కూడా వస్తుంది. ఈ బండికి జర్కింగ్ కంప్లైంట్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో ఓవరాల్గా అయితే ప్రతి సెన్సర్ని నీట్గా క్లీన్ చేసుకుని బిగించాలి. BS4 వెహికల్స్లో వచ్చేటప్పటికి మైలేజ్ ఒక పర్టికులర్ స్పీడ్లో వెళ్తేనే కరెక్ట్గా వస్తుంది. BS6 వెహికల్స్ వచ్చేటప్పటికి ప్రతి సెన్సర్ నీట్గా ఉంటేనే మనకి మైలేజ్ అనేది వస్తుంది. దట్టు స్పీడ్ కూడా లిమిట్లో వెళ్ళాలి, మరీ ఎక్కువ వెళ్ళకూడదు. మినిమం ఒక 50-55 ఆ రేంజ్లో వెళ్తే మనకి మైలేజ్ పాయింట్ అయితే బాగా వస్తుంది. ఓవరాల్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత కస్టమర్కి డెలివరీ ఇచ్చే ముందు అయితే మీరు లాంగ్ డ్రైవ్ వెళ్తేనే కానీ మీకు మైలేజ్ రాదని చెప్పాను. నేను ఎలాగో లాంగ్ డ్రైవ్ చేసే వచ్చానండి, ఖచ్చితంగా మీకు ఏదైనా అప్డేట్ ఇస్తానని చెప్పారు. సో ఆయన అన్నట్టుగానే తీసుకెళ్ళిన తర్వాత మనకి మెసేజ్ అయితే చేశారు. ఆ మెసేజ్ మీకు కూడా పెడతాను చూడండి. ఓకే, చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి అండ్ షేర్, అలాగే మన ఛానల్ కూడా ఫాలో చేయండి, మర్చిపోవద్దు. మళ్ళీ ఇలా మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ వస్తాను మీ ముందుకి. అంతవరకు జై శ్రీరామ్.